ఎలా ఉన్నారు? పర్లేదమ్మా, బాగున్నాను. కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కానీ మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది. అసలు ఎలా ఏంటి, అసలు ఎలా జరిగింది? అసలు ఏమైందంటే అమ్మ, షూటింగ్లో చిన్న మేకులు గుచ్చుకున్నాము. ఈ మేకులు గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయ్యి దాన్ని నేను పోల్చుకోక అది బాగా సెప్టిక్ అయింది. ఒక 1.5 year నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది. కిడ్నీస్ ప్రాబ్లం. ఈ 4.5 years నుంచి ఇదే పరిస్థితి. చాలా ఫేస్ చేస్తున్న ఇబ్బంది అంతా. అసలు అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా. అంతే అమ్మ. ఎవ్వరికి చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదమ్మా. చాలా బాధపడుతుండు, చాలా అంటే చాలా. సో పిల్లలు అయితే మీకు సపోర్ట్ చేసే పరిస్థితి వాళ్ళకు కొంచెం ప్రాబ్లమే కదా. ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే అంటే మన గురించి పట్టించుకునే అంత ఇది ఎవరికి ఉండదు. మనకు అనిపించినంత కాలం బాగుంటుంది. మనం పక్కకి వెళ్ళామా స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను. బట్ అది ఈ రోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు. కానీ మీరు చాలా సినిమాలు చేశారు, చాలా అందరితో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ ఫిల్మ్ లోనూ మీరు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోలు, చాలా పెద్ద హీరోలు అయ్యారు. సో అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వచ్చారు. సో ఫస్ట్ మనం చేసాం ఆది. నువ్వు ఇక్కడ గొడవలు వద్దనుకుని అమెరికా వెళ్ళిపోయావు, కానీ ఇక్కడ భూములన్నీ మా యజమాని నాగిరెడ్డి ఆక్రమించేశాడు. ఒకరికొకరు పరిచయాలు అక్కర్లా, మన కుటుంబం అంతే. కానీ ఆ కుటుంబంలో ఒక మనిషి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడం అనేది మా అందరి దురదృష్టం. మీరు మంచి స్టార్స్ తో చాలా వర్క్ చేశారు. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. సో ఎలా ఉండేది? జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా చాలా బాగుండేమో. అసలు నేనంటే బాగా ఇష్టం. వయసులో చాలా చిన్నవాడు. మేము ఆది సినిమా చేసినప్పుడు అక్కడికి ఎక్కడికో పోయి అట్లా తిరిగి వచ్చేవాళ్ళం. పవన్ కళ్యాణ్ గారితో పవన్ సార్ అయితే ఖుషి సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాయతగా, వెంకట్ గారు, వెంకటన్న గారు తప్ప అరే వెంకట్, అరే ఫిష్ ఇట్లాంటిది ఏం లేదు. శ్రీరణ లేనిది ఇండస్ట్రీ నాకు తెలియదు. శ్రీరణనే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. ఆయనే ఇండస్ట్రీ నాకు చూపించిన వ్యక్తి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేలా చేసింది మాత్రం వినాయక్ గారు. ఆది సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడలేను. అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇంకా నా జీవితకాలంలో వాళ్ళే నా గాడ్ ఫాదర్స్. కానీ వివి వినాయక్ గారితో చాలా బాగా ట్రావెల్ చేశారు కదా. ఆయనకు కూడా మీకు మీ ప్రాబ్లం చెప్పాలి అని అనిపించలేదా? ఎక్కువ మాట్లాడలేను ఆయనతో. ధైర్యం చేసి అస్సలు మాట్లాడలేదు. అసలు మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి. మీరు స్క్రీన్ పైన కనిపించకపోవడం అనేది ఆడియన్స్ వాళ్ళు చాలా మిస్ అవుతారు. చాలా మీరు మళ్ళీ స్క్రీన్ పైన ఒక వెలుగు వెలగాలి. వాళ్ళందరి ఆశీర్వాదంతో మళ్ళా స్క్రీన్ మీదకి వస్తాను.
వాళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయి. మీ అందరూ ఇంకా నాకేం భయం లేదు. ఆ భగవంతుడు ఉన్నాడు. వస్తా. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? పర్లేదమ్మా, బాగున్నాను. కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ మీతో కూడా కలిసి వర్క్ చేశాము. కానీ మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది. అసలు ఎలా ఏంటి అసలు ఎలా జరిగింది? అసలు ఏమైందంటే అమ్మ, షూటింగ్లో చిన్న మేకులు గుచ్చుకున్నాము. ఈ మేకులు గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయ్యి దాన్ని నేను పోల్చుకోక అది బాగా సెప్టిక్ అయింది. అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ కావడం అయింది. ఇక తర్వాత ఆపరేషన్స్ అని ఇక అట్లా 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 ఒక 1.5 year నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది. కిడ్నీస్ ప్రాబ్లం అయ్యి ఈ 4.5 years నుంచి ఇదే పరిస్థితి. మీరు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు 4.5 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. కానీ మనమంతా ఒకే కుటుంబం, అమ్మా కళామ తల్లి బిడ్డలం, అంతే. సినిమా కుటుంబం. కానీ మీ విషయం ఎవ్వరికీ తెలియలేదు. తెలియజేయలేను. ఇప్పటి వరకు కూడా అసలు ఎవరిని కూడా సంప్రదించలే, తెలియజేయలే. ఇక తమ్ముడు గుప్తా అని అన్న ఇట్లా సంగతి అంటే నేను అప్పటికే ఏవద్దు ఈ పబ్లిసిటీ ఎందుకు, 2 years నుంచి మనం ఊరికేనే ఉన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు అంటే లేదు అన్న, నువ్వు అసలు నువ్వు మొమాటమే ఇంత దూరం వచ్చింది, నువ్వు అసలు తప్పదు అని చెప్పి బాగా ఒత్తిడి చేసి తనతోని ఈరోజు ఈ 3-4 రోజుల నుంచి చాలా ఫేస్ చేస్తున్న ఇబ్బంది అంతా. ఇక ఏ భగవంతుడు ఏందనేది ఇంకా తెలియదమ్మా. అసలు మీరు బాగుండాలి, అమ్మా మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి. అంటే అసలు అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా. అంతే అమ్మా. ఆత్మాభిమానంతో ఎవ్వరికీ చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదమ్మా. కానీ మనం అంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తారు కదా, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. మన ఎదురుగా ఉన్నంత కాలం మనం అందరితోనూ ఉన్నట్టే. ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే అంటే మన గురించి పట్టించుకునే అంత ఇది ఎవరికి ఉండదు. మనకు అనిపించినంత కాలం బాగుంటుంది. మనం పక్కకి వెళ్ళామా, స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను. బట్ అది ఈ రోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు.